హలో. ఎంతో కాలంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ని సర్వీస్ కమిషన్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎన్ని మార్క్స్ వస్తే గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, టాపర్స్ ఎవరు, ఆ వివరాలన్నీ చూద్దాం. డిసెంబర్ 15, 16, 2024న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చి 783. మొత్తం 4 పేపర్లు, మొత్తం మార్కులు వచ్చి 600 మార్కులు. మొత్తం అటెండెన్స్ వచ్చేసేసి 2,51,486 మంది. దీంట్లో టాపర్ ఒక అభ్యర్థి, మేల్ అభ్యర్థి, పురుష అభ్యర్థి సాధించడం జరిగింది. అతనికి వచ్చిన మార్కులు 600 మార్కులకు 4 పేపర్లు కలిపి 600 మార్కులకు 447.88. అతని పేరు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతని పేరు వెంకట హర్షవర్ధన్. ఇతనికి టాప్ మార్క్స్ తోటి ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. సెకండ్ ర్యాంక్ కూడా మేల్కి రావడం జరిగింది. అతనికి 444.75 తోటి అతని పేరు సచిన్. థర్డ్ ర్యాంక్ మనోహర్, ఇతనికి 439.34 మార్కులు రావడం జరిగింది. మహిళా అభ్యర్థులు 68 వరకు లేరు. అంటే 68 ర్యాంకులు, మొదటి నుంచి వెళ్ళి 68 ర్యాంకుల వరకు పురుష అభ్యర్థులు ఉన్నారు, మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. 69వ ర్యాంకు ఫిమేల్కి రావడం జరిగింది టోటల్ జిఆర్ఎల్లో, అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో. ఈ విధంగా మహిళా అభ్యర్థులకు ఫస్ట్ ర్యాంక్ మనం చూసుకుంటాం. ఆమె జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 69వ స్థానంలో ఉంది. కానీ మహిళలలో మొదటి స్థానం వహించారు. వారు వచ్చి వినిషా రెడ్డి 408.71 మార్కులతో. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో 406.49 మార్క్స్. థర్డ్ మహిళ శ్రీవేణి 399.38. ఈ విధంగా మహిళలు 3 స్థానాలలో వారికి వచ్చిన మార్క్స్. నౌ ఇప్పుడు గ్రూప్ 2లో ఎన్ని మార్క్స్ వస్తే ఉద్యోగం జాబ్ వచ్చే అవకాశం ఉంది? అన్ని జోన్ల వైజ్గా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఫస్ట్ మనకి 64 వరకు మనకి 100 టాప్ 100 మార్క్స్ వరకు మనకి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? టాప్ 100 మార్క్స్ వరకు అంటే 100 మంది అభ్యర్థులు ఎన్ని మార్కుల వరకు 100 మంది అభ్యర్థులు ఉన్నారో చూద్దాం. 100 మంది అభ్యర్థులు వచ్చేసేసి మనకి 447.88 నుంచి వెళ్ళి 100 అభ్యర్థులు ఏ మార్క్స్ తోటి ఆగిపోయారంటే 393.17 వరకు 100 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో 100 ర్యాంకులు వచ్చేసిన మార్కుల క్రమం ఏంటంటే 447.88 నుంచి వెళ్ళి 393.17 మధ్యలో, అంటే దాదాపు 50 చిల్లర మార్క్స్లో 100 టాప్ ర్యాంక్స్ సాధించిన 100 మందికి 50 మార్కుల తేడా, 50 మార్కుల కన్నా ఎక్కువ తేడాతో ఉన్నది. అంటే ఈ 100 మంది, అంటే 100 ర్యాంకులు వచ్చిన, 100 లోపల ఉన్న ర్యాంకులు వచ్చిన అభ్యర్థులందరికీ వాళ్ళు మేలు, ఫీమేలు, జెండర్, అదేవిధంగా కమ్యూనిటీ, జోన్ వైజ్గా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఉద్యోగం, జాబ్, గ్రూప్ 2 జాబ్ వచ్చే అవకాశం ఉంది కంపల్సరిగా అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు 200 ర్యాంక్ వరకు ఏ మార్క్స్ తోటి కట్ ఆఫ్ అయిందో చూసుకుంటే 393.07 నుంచి వెళ్ళి 383.09 వరకు 200 మంది అభ్యర్థులు టాప్లో ఉన్నారు. 200 ర్యాంక్స్ వరకు ఈ కట్ ఆఫ్, ఈ మార్క్స్ తోటి కట్ ఆఫ్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీరికి, అంటే ఈ 200 మార్క్స్ ర్యాంక్స్ సాధించిన అభ్యర్థులందరికీ కూడా గ్రూప్ 2 ఉద్యోగం, వాళ్ళ కమ్యూనిటీ కానీ మిగతా అన్ని విషయాలతో చూసుకున్నా కూడా వాళ్ళకి తప్పనిసరిగా గ్రూప్ 2 ఉద్యోగం వస్తుంది. వాళ్ళ మార్కులు అంటే ఎంత ఉంటుంది మనకి?
3.09 వరకు 200 మంది అభ్యర్థులు ఉన్నారు స్కోర్ చేసిన వీరందరికీ కూడా తప్పనిసరిగా గ్రూప్ 2 జాబ్ ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ 300 అంటే 200 నుంచి 300 ర్యాంకు వరకు ఎన్ని మార్క్స్ తోటి ఉంది అంటే 383.72 నుంచి 377.16 వరకు 300 మంది అభ్యర్థులు ఉన్నారు. 377.16 వరకు 300 ర్యాంక్స్ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. వీరందరికీ కూడా గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీ యొక్క ర్యాంకు 377 వరకు ఉంటే మీకు 300 ర్యాంకులు వచ్చింది. తద్వారా మీ అందరికీ కూడా మీ యొక్క జోన్ కానీ కమ్యూనిటీ కానీ అవన్నిటిని తోటికి లేకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 400 ర్యాంక్స్ ఏ మార్కుల మధ్యన ఉందంటే 377.12 నుంచి 373.19 వరకు అంటే దాదాపు మనకు 4 మార్కుల తేడాతోటి 100 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు 400 ర్యాంక్స్ సాధించిన అభ్యర్థులు 373.19 తోటి కట్ అవుతుంది. వీరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కొన్ని ఛాన్సెస్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మనకు 500 ర్యాంక్స్ వచ్చిన వారిని మనం పరిశీలిస్తే 373.18 నుంచి 369.25 వరకు 500 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం 500 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులలో ఎక్కువ మంది 90% దాకా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి మనకు 600 ర్యాంక్ వరకు వచ్చిన మార్కులను చూస్తే 369.22 నుంచి 366.14 వరకు 600 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో కూడా ఎక్కువ మంది అభ్యర్థులకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి 700 ర్యాంక్ వరకు వచ్చిన మార్కులను ఏ మార్కులతో 700 ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయిందంటే 366.13 నుంచి 363.81 అంటే 3 మార్కుల తేడాతోటే మరొక 100 మంది ఉన్నారు. వీళ్ళు 700 లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఉన్నారు. దీంట్లో కూడా అత్యధిక మంది అభ్యర్థులకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకు 800 ర్యాంక్ లోపల ఉన్న అభ్యర్థులను చూస్తే మనం 363.79 నుంచి 361.16 వరకు 800 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఉన్నారు. ఈ మార్కుల మధ్యలో ఉన్నారు. అంటే ఇక్కడ దాదాపు 2 మార్కుల పైననే మనకు 200 మంది అభ్యర్థులు మనకి ఇందులో ఉన్నారు. ఈ 800 ర్యాంక్ సాధించిన అభ్యర్థులలో ఎక్కువ మంది అత్యధికులు కూడా గ్రూప్ 2 ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి 900 ర్యాంక్ లోపల వచ్చిన అభ్యర్థులు 900 ర్యాంక్ వరకు వచ్చిన అభ్యర్థుల యొక్క మార్కులను మనం పరిశీలిస్తే 361.15 నుంచి 359.10 వరకు 900 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఉన్నారు. దీంట్లో కొన్ని రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు అంటే 900 లోపల వచ్చిన కొంతమంది రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గ్రూప్ 2 ఉద్యోగం జాబ్ వచ్చే అవకాశాలు ఇక్కడ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసేసి 1000 లోపల ర్యాంక్ వచ్చిన అభ్యర్థులను మనం పరిశీలిస్తే వారికి మార్కులు ఎంత ఉన్నాయంటే 359.09 నుంచి 357.18 వరకు 1000 మార్కులు సాధించిన అభ్యర్థులు 1000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. దీంట్లో కూడా కొంతమంది అభ్యర్థులకు వారి యొక్క కమ్యూనిటీ, జెండర్, రిజర్వేషన్, జోనల్ ఇవన్నిటిని పరిశీలిస్తే కొంతమంది అభ్యర్థులకు 1000 లోపల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులలో కొంతమంది అభ్యర్థులకు తప్పనిసరిగా గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1100 ర్యాంక్ వచ్చిన అభ్యర్థుల మార్కులను మనం పరిశీలిస్తే 1100 లోపల వచ్చిన మార్కులను చూస్తే 357.16 నుంచి 355.79 మధ్యలో 1100 మంది అభ్యర్థులు ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఉన్నారు. అంటే 2 మార్కుల తేడాతోటే 100 మంది కన్నా ఎక్కువగా అభ్యర్థులు ర్యాంకులో ఉన్నారు. దీంట్లో అంటే ఒకే మార్కు ఇద్దరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు
వస్తే ర్యాంకింగ్ ఎలా చేస్తారు అనేది మనం వేరే వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోను ఒకసారి అంటే ఏ పారామీటర్స్ ఏ క్రైటీరియా అనేది తీసుకొని ర్యాంకును ఇస్తారు అనేదాన్ని మనం ఇంతకుముందు వేరే వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను ఒకసారి చూడండి. ఇక్కడ ఇది 1100 మార్కులు. వీళ్ళలో కూడా కొంతమందికి గ్రూప్ 2 జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కమ్యూనిటీ వైజ్గా అనగా రిజర్వేషన్ వైజ్గా, జోన్ వైజ్గా, జెండర్ వైజ్గా చూసుకుంటే, అదేవిధంగా స్పెషల్ కోటా స్పోర్ట్స్ కానీ, పిహెచ్ కానీ, ఇట్లాంటి వాటిని పీడబ్ల్యూడి కానీ ఇట్లాంటి వాటిని చూసుకుంటే వాళ్ళకి కూడా కొంతమంది అభ్యర్థులకు ఇందులో వచ్చిన ర్యాంక్ వాళ్ళకి కూడా గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి 1200 ర్యాంక్ లోపల వచ్చిన అభ్యర్థులను మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే 355.75 నుంచి వెళ్ళి 353.76 మధ్యలో 1200 ర్యాంకును టోటల్ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 1200 ర్యాంకును సాధించిన అభ్యర్థులకు వచ్చిన మార్క్స్గా మనం చెప్పుకోవచ్చు. సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన డేటా ప్రకారం ఈ 1200 లోపల వచ్చిన వాళ్ళలో కొద్ది మందికి గ్రూప్ 2 ఉద్యోగం వారి యొక్క కమ్యూనిటీ అనగా రిజర్వేషన్ వైజ్గా, అదేవిధంగా జోనల్ వైజ్గా, వివిధ పీడబ్ల్యూడి లేదా ఇంకా వేరే స్పెషల్ పరంగా చూసుకుంటే వీరికి కూడా ఉద్యోగాలు గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 1300 ర్యాంక్ వచ్చిన 1300 అప్ టు ఫస్ట్ నుంచి వెళ్ళి 1300 ర్యాంక్ వచ్చిన అభ్యర్థుల మార్కులను చూసుకుందాం. అంటే మనకి 1201 నుంచి వెళ్ళి 1300 వరకు వచ్చిన ర్యాంకును చూసుకుంటే వారికి వచ్చిన మార్క్స్ను చూసుకుంటే 353 నుంచి వెళ్ళి 353.69 నుంచి వెళ్ళి 352.08 వరకు 1300 ర్యాంక్స్ సాధించిన అభ్యర్థులు సాధించిన మార్కులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అతి కొద్ది మందికి గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 1400 మార్కులు 1400 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులను మనం పరిశీలిస్తే వారికి వచ్చిన మార్కులను మనం పరిశీలిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ ఆఫ్ అవుతుందంటే 352.07 నుంచి వెళ్ళి 350.67 వరకు 1400 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు అంటే 1301 నుంచి వెళ్ళి 1400 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు సాధించిన మార్కులు అక్కడ కటాఫ్గా ఉంది. ఇందులో కూడా అతి కొద్ది మందికి గ్రూప్ 2 ఉద్యోగం వారి యొక్క వివిధ కేటగిరీల వారీగా చూసుకొని ఒక్కరికి ఇద్దరికి కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 1500 మందికి సాధించిన అభ్యర్థుల మార్కులను మనం చూసుకుంటే 1500 ర్యాంకు వరకు వచ్చిన అభ్యర్థుల మార్కులను చూసుకుంటే 350.67 నుంచి 349.7 అంటే ఇక్కడ ఒక్క మార్కు ప్లస్సే. ఈ ఒక్క మార్కు తేడాతోటి 100 మంది పైన అంటే 1400 నుంచి 1500 మార్కులు 1500 ర్యాంకు సాధించిన అభ్యర్థుల తేడా 1+ మార్కు తేడాతోటి 100 మంది ఉన్నారు. వీరిలో కొంతమందికి గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వివిధ ఇష్యూస్ తోటి అంటే వివిధ రిజర్వేషన్ కేటగిరీస్ కానీ, కమ్యూనిటీ జోనల్ సిస్టమ్ కానీ, జెండర్ కానీ, పీడబ్ల్యూడి కానీ దాన్ని చూసుకుంటూ అదే స్పోర్ట్స్ కానీ మిగతా వాటిని పరిశీలించేసి వారికి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 1600 ర్యాంకు అంటే 1501 నుంచి వెళ్ళి 1600 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు సాధించిన మార్కులను మనం పరిశీలిస్తే 349.07 నుంచి వెళ్ళి 347.74 వరకు 1600 ర్యాంక్స్ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి కొంత తగ్గుతూ ఉంటుంది. అంటే వారికి జాబ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1700 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు అంటే 1601 నుంచి వెళ్ళి 1700 ర్యాంక్ వరకు వచ్చిన అభ్యర్థులు సాధించిన మార్కులను మనం పరిశీలించుకుంటే 347.74 నుంచి వెళ్ళి 346.11 అంటే 1+ మార్క్స్ తోటే 100 మంది పైన ఉన్నారు. దీంట్లో ఇక్కడ మనకు 1601 నుంచి వెళ్ళి 1700 ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఉన్నారు. ఇందులో కూడా కొంతమంది ఒక రేరెస్ట్గా అతి కొద్ది మంది అతి తక్కువ మంది అభ్యర్థులకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన మార్క్స్కి ర్యాంకులకు అతి తక్కువ అతి స్వల్పగా రేరెస్ట్గా అవకాశాలు ఉంటాయని మనం
చెప్పుకోవచ్చు. హైయెస్ట్ మార్క్స్ మనం పరిశీలిస్తే ఇదే ఒక గుడ్ స్కోర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇది గ్రూప్ 2 విశ్లేషణ, జేఆర్ఎల్ యొక్క విశ్లేషణ. సక్సెస్‌ఫుల్‌గా మంచి ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ గుడ్ లక్.